నేను చాలా క్లోజ్గా వాచ్ చేశాను. పివి సింధు వాళ్ళ ఫాదర్ రమణ గారు, ఆయన అర్జున్ అవార్డీ. ఆయన నేను రైల్వేస్లో ముందు వర్క్ చేశాను. ఆ వర్క్ చేసినప్పుడు నేను చూసేవాడిని. ఫస్ట్ ఆయన 6-7 ఏళ్ల పిల్లప్పుడు గ్రౌండ్కి తీసుకొచ్చి మాతో పాటు పరిగెత్తిచ్చేవారు. ఆ పిల్ల ఏమో ఏడ్చేది, అబ్బా నేను ఇంకా పరిగెత్తన్నానా అది ఇది అని చెప్పి. అరే పాప ఎందుకైనా ఇంత ఇబ్బంది పెడుతున్నాడు పిల్లని అనుకోండి, మనకు ఆయన విషయం తెలియదు కదా. సో అట్లా స్లోగా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఏం చేయించేవాళ్ళు, షటిల్ ర్యాకెట్తో ఆడించకుండా ఆ చిన్న పిల్లని బాల్ బ్యాడ్మింటన్ వుడెన్ ర్యాకెట్తో ఆడించేవాడు ఆయన. చూడండి ఆయన ఆలోచన ఎలా ఉందో. పేరెంట్ ఎందుకని చెప్తున్నానంటే, ఒక పేరెంట్ ఎంత ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఒక పేరెంట్ ఎంత దూరదృష్టితో ఆలోచించాలి అనేది చెప్తున్నా. ఆయన కూడా ఈజ్ అ వాలీబాల్ ప్లేయర్, ఇండియా ప్లేయరు. ఆయనకి అట్లీస్ట్ స్పోర్ట్ అంటే ఆయన స్పోర్ట్ వేరు ఇది వేరు, బట్ స్టిల్ హీ హ్యాస్ దట్ విజన్. సో దాని తర్వాత చిన్న స్కూటర్ ఉండేది ఆయనకి, ప్రియా అనే ఒక స్కూటర్, ప్రియా కబ్ అనే ఒక స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్ మీద అప్పట్లో మనకి రోడ్స్ ఇంత హైదరాబాద్లో ఇంత ఈజీ యాక్సెస్ ఉండేది కాదు. గచ్చిబౌలి వరకు, సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలి తీసుకెళ్ళటం, పొద్దున్నే 4 వెనక్కి తీసుకురావటం, ఆ పాపని ముందు కూర్చోబెట్టుకుని, పాపని లిటరల్గా చెప్పాలని నిద్రపోయేది స్కూటర్ మీద, వెనక్కి తీసుకురావటం, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళటం రోజు 150 కిలోమీటర్స్ ఆయన స్కూటర్ మీద పాపని తిప్పేవారు. ఇవాళ మనకి ఆ అమ్మాయి ఏం చేసింది, ఇండియాకి ఎంత గొప్ప గౌరవం తీసుకొచ్చిందో మనం చూస్తున్నాం. సో ఎందుకని ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, పేరెంట్ అనేవాళ్ళు మీరు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, మీరు ఒక స్పోర్ట్ని ప్రొఫెషనల్గా టేకప్ చేసినప్పుడు మీరు మీ పిల్లలకి టైం ఇవ్వాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఎక్కువ మంది పేరెంట్స్ చేసేది కంపారిజన్. వాడు చూడు, ఆ అబ్బాయి చూడు, ఆ పాప చూడు ఎలా ఆడుతుందో అని. ఎవ్రీ కిడ్ ఈజ్ స్పెషల్, యూ కాంట్ కంపేర్. అది చేయొద్దు దయచేసి. పేరెంట్స్కి ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ చెప్పడానికి, కంపేర్ చేయొద్దు. ఎవ్రీ కిడ్ ఈజ్ స్పెషల్. మీ పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో మీరు అది ఐడెంటిఫై చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఆడతారా ఆడరా లేకపోతే చదువుతారా అది వేరే విషయం. సో ఆ కంపారిజన్స్ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అందరికీ ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. ఆ క్విక్ రిజల్ట్స్ అనేవి ఇట్ కాంట్ హ్యాపెన్. కొంతమంది ఉంటారు, మనం చదువు ఎగ్జాంపుల్ తీసుకుందాం. కొంతమంది 6th 7th క్లాస్ వరకు టాపర్స్ ఉంటారు. కరెక్ట్గా 7th దగ్గర నుంచి వాళ్ళు అసలు సరిగ్గా చదవరు. కొంతమంది అప్పుడు దాకా అట్లా ఇట్లా ఉన్నవాళ్ళు భయంకరమైన మెరిట్ స్టూడెంట్స్లా మారుతారు. సో యూ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్, ఎప్పుడు ఏం జరుగుతుంది ఒక కిడ్ గ్రోయింగ్ స్టేజ్లో అనేది తెలియదు. సో కాబట్టి కాన్స్టెంట్ సపోర్ట్ ఉండాలి పేరెంట్ది, కాన్స్టెంట్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ వద్దన్నా కాదనుకున్నా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఫోన్స్ ఇవన్నీ ఇక తప్పట్లా. సో ఐ కెన్ సే లైక్ కొంచెం లిమిట్ చేసుకోండి వాటిని లిమిట్ చేసుకుని, బెస్ట్ థింగ్ టు డూ ఇస్ పుట్ దెమ్ ఇన్ స్పోర్ట్లో పెడితే మీకు సగం అసలు ఈ టైం అయిపోద్ది, ఆ ఫోన్లు చూసే ఓపిక కూడా ఉండదు. సో ప్రతి పేరెంట్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి కిడ్ని ఏదో ఒక స్పోర్ట్, స్విమ్మింగ్ అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఏదో ఒక స్పోర్ట్లో ఎంగేజ్ చేస్తే ఆటోమేటిక్గా దే విల్ షైన్, దే విల్ బీ ఇన్ ఎ గుడ్ ట్రాక్. మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, కాంపిటేటివ్నెస్ ఉంటుంది, వాళ్ళ హెల్త్ బాగుంటుంది. అదే కదా కావాల్సింది యాజ్ అ పేరెంట్గా.